గ్రహాంతర వాసులు ఇంకో 2 నెలల్లో భూమి మీదకి వస్తున్నారని చెప్పి అట్లస్ సర్వే అనమాట టెలిస్కోప్ ద్వారా కనుక్కున్నారనమాట. దీని స్టోరీ ఏంటంటే ఒక రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు తీసుకొస్తుందంట. దాని వెడల్పు 10-20 కిలోమీటర్లు ఉంది. అలానే సెకండ్కి 60 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుందంట. ఇన్ కేస్ అది భూమి మీదకి వస్తే మాత్రం ఎక్కడో ఢీ కొట్టొచ్చు, లేదంటే మాత్రం భూమికి వచ్చే దారిలోనే అది మాడి మసైపోవచ్చు. బట్ అందులో ఏలియన్స్ ఉండి అది భూమి మీద దిగితే మాత్రం చాలా హాని జరగవచ్చు అని చెప్పి అట్లస్ సర్వే వాళ్ళు చెప్పారు. మెయిన్గా ఏంటంటే అందులో ఉన్న ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయబ్ కూడా అందులో గ్రహాంతర వాసులు ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకు అతని మాట నమ్ముతున్నారంటే అతను ఇలానే 2017లో ఓవుము వాయువా అనే అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికతను సృష్టించిందని చెప్పి కనుక్కుంది ఆయన అనమాట. సో అందుకనే ఇప్పుడు దీని గురించి కొంచెం వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట. నిజంగా దాడి చేస్తే మాత్రం అన్ని దేశాలు కలిపి ఈ ముప్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ వాదాలు కాదు, వేరే గ్రహం నుంచి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. ఇదే నిజమైతే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ సైంటిస్టులు చెప్తున్నారు. స్టిల్ సర్వేలు చేస్తున్నారు. టెలిస్కోప్లో మాత్రం వాళ్ళు ఈ వస్తువును కనుక్కున్నారనమాట. సో అది నవంబర్లో రావచ్చు అని కూడా చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారనమాట. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ విషయాల కోసం సబ్స్క్రైబ్.